పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం సంసిత్ స్కూల్లో వార్షిక క్రీడోత్సవాన్ని చైర్మన్ వాస శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించారు। ఈ కార్యక్రమంలో రెవెన్యూ డివిజనల్ అధికారి దాసిరాజు పాల్గొన్నారు। విద్యార్థుల భవిష్యత్తులో క్రీడల ప్రాముఖ్యతను దాసిరాజు వివరించారు। క్రమశిక్షణ, టీం వర్క్ మరియు పట్టుదలతో జీవితంలో విజయం సాధించవచ్చని తెలిపారు। క్లస్టర్ మేనేజర్ మెట్ల సురేష్ మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన విద్యార్థులు, అధ్యాపకులు మరియు నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలియజేశారు। ఇక్కడ అనేకమైనటువంటి నర్సాపూర్ అంటే మంచి చుట్టుపక్కల ప్రాంతాల్లో టాప్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా ఇంజనీర్ ఒక మెడిసిన్ తప్పితే మెడిసిన్ డెంటల్ తప్పితే తదిమ ఏరియాస్ అన్నీ కూడా ఇంజనీరింగ్ కానీ స్కూల్స్ కానీ ఫేమస్ స్కూల్స్ చాలా కూడా ఉన్నాయి। అదేవిధంగా దాంతోపాటు లేటెస్ట్గా వచ్చినటువంటి మన సంసిత్ స్కూల్, మరి సంసిత్ అంటే మీకు తెలిసే ఉంటుంది, సిద్ధపడి ఉంటాం అంటే మేము సిద్ధంగా ఉన్నాము దేనికైనా సరే। దేనికైనా ఏంటి, మన భవిష్యత్తు నిర్మించడానికి, మన దేశ భవిష్యత్తు నిర్మించడానికి మా వంతు మేము కాంట్రిబ్యూట్ చేస్తాము। ది బెస్ట్ ఏదైతే ఉందో దాన్ని మేము మీకు అందజేస్తాము। మీ పిల్లల్ని ఆ విధంగా తీర్చిదిద్ది మీకు భావితరాలకు మేము అందిస్తాము। దానికి ఈ దేశాన్ని నిర్మించడానికి మేము సంసిద్ధంగా ఉన్నామని తెలియజెప్పడం కోసం ఏర్పడినటువంటి ఒక బెస్ట్ కాన్సెప్ట్తో ఏర్పాటు చేసినటువంటి స్కూల్ ఇది। మిడిల్ క్లాస్ ఉంటారు, కొంతమంది పూర్ ఉంటారు, కొంతమంది బాగా రిచ్ ఉంటారు। కానీ పిల్లలు చదివిన తర్వాత బాగా చదివి బయటకు వస్తే ఈరోజు బాగా ఎవరైతే చదివించారు, ఈరోజు పూర్ అనుకున్న వాళ్ళు రేపు రిచ్ అవుతారు। ఈరోజు బాగా మేము రిచ్, మేము పర్వాలేదు, మాకు 10 తరాలు సరిపడా ఉంది, పిల్లోడు జస్ట్ చదువుకుని వస్తే చాలంటే అదే పిల్లోడు అతను వెనకబడిపోతాడు। ఎవరైతే పేదోడు పిల్లోడు ఉన్నాడో వాళ్ళ పిల్లలు బాగా చదివిన వాళ్ళు ఈరోజు ధనికులు అయితే ఎవరైతే ఉన్నారో ఆ పిల్లలు ఆ పేదవాళ్ళ పిల్లల దగ్గర పనిచేయాల్సి వస్తుంది। అంటే చదువు మీ లైఫ్లో ఒక రెవల్యూషనరీ చేంజెస్ తీసుకొస్తుంది। ఎడ్యుకేషన్ అనేది ప్రాపర్గా చదివితే, ప్రాపర్గా ఒక